నిజంగా సత్యవర్ధన్ అనే వ్యక్తి జడ్జి గారి ముందు ఏం చెప్పారు? ఒక్కసారి ఆ సత్యవర్ధన్ గారిని వల్లభనేని వంశీ గారి అరెస్ట్ ముందు ఏ విధంగా ఆ అబ్బాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, ఒక వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. దయచేసి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసే సందర్భంగా వైజాగ్లో ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తిని పోలీసులు వెళ్ళి ఏ విధంగా తను అరెస్ట్ చేశారో ఒక్కసారి ఆ వీడియోలో గమనించండి. ఎస్, ఆ వీడియోలో చాలా స్పష్టంగా అబ్బాయిని ఏ విధంగా పోలీసులు లాక్కెళ్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా ఈ అబ్బాయి కిడ్నాప్ అయితే పోలీసులకి ఎలా దొరికాడు? ఈ అబ్బాయి నిజంగా కేసు పెట్టుంటే జడ్జి గారి ముందు, సార్ నాతోటి ఖాళీ పేపర్ మీద సంతకం తీసుకున్నారు సాక్షిగా పెట్టడానికి, నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా కూడా ఆ రోజు నేను రాలేదు, ఆ సంఘటనలు నేను చూడలేదు, నన్ను ఎవరు దూషించలేదు అని జడ్జి గారి ముందు తన వాంగ్మూలాన్ని చెప్పిన తర్వాత ఈ కేసులో బలం ఉందా? ఈ కేసులో నిజం ఉందా? వీరు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఆక్షేపణీయమా కాదా? పోలీస్ వారికి వారే వచ్చి నేను కిడ్నాప్ అయ్యానని చెప్పినట్లుగానైతే నేను కేసు పెట్టాను అనేది సత్యవర్ధన్ చెప్తుంది నిజమైతే ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది? పోలీసులు ఎందుకు అతన్ని ఆ విధంగా బలవంతంగా తీసుకొస్తున్నారు? అంటే ఇది పక్కా ప్రణాళికతోటి వీరు పన్నినటువంటి పన్నాగం అని ఇట్టే అర్థమవుతుంది. కేసులు ఎలా పెట్టాలో వీరే నిర్ణయిస్తారు, విచారణ ఎలా సాగాలో వీళ్ళే నిర్ణయిస్తారు, వారికి ఎలాంటి శిక్షలు పడాలో అది కూడా తెలుగుదేశం పార్టీ వారే నిర్ణయిస్తారు. ఒకవేళ ఎవరైనా కానీ న్యాయశాఖలో వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి న్యాయంగా ఎవరైనా కానీ ఆ కేసులో జడ్జిమెంట్ కానీ ఇస్తే వీరి అహంభావం దెబ్బతింటుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తీవ్రంగా కోపం వచ్చేస్తుంది ఆ వ్యవస్థల మీద. వెంటనే వారిని బదిలీ చేసేస్తారు, వెంటనే ఆ వ్యక్తి మీద ఇంకో కొత్త కేసును నమోదు చేయిస్తారు. ఈ కేసు ఎట్లా మనం నిరూపించలేకపోయాం కాబట్టి ఇంకెక్కడన్నా అక్రమ కేసులు ఉన్నాయని తవ్వేస్తారు. అంటే ఇంత దుర్మార్గం, ఇంత నీతిమాలిన పరిపాలన 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ధర్మమేనా? న్యాయ వ్యవస్థలకు సమాధి కడుతూ చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను నిర్వీర్యం చేస్తూ పోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి.